It is 6:30 p.m. విజయ్కి లోక్ భవన్ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ టైం ఇదే. సో గవర్నర్ అర్లేకర్ ఇవాళ కేరళం షెడ్యూల్ని క్యాన్సిల్ చేసుకుని విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ నుంచి విజయ్కి మళ్ళీ కాల్ వచ్చింది. సో అంతకు ముందు ఇవాళ అపాయింట్మెంట్ ఇవ్వడం కుదరదు అని చెప్పి లోక్ భవన్ వర్గాల నుంచి విజయ్కి ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందింది. రేపు కంప్లీట్ మెజారిటీ లిస్టుతో రండి అని చెప్పి విజయ్కి చెప్పింది లోక్ భవన్ సిబ్బంది. అయితే మళ్ళీ నిమిషాల వ్యవధిలోనే సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయింది. విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు గవర్నర్ అండ్ 6:30 గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. కొన్ని నిమిషాల క్రితమే విజయ్ అక్కడికి చేరుకున్నారు. లోక్ భవన్ నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. పూర్తి హడావిడి మనకి లోక్ భవన్ దగ్గర కనిపిస్తోంది. టీవీకి అధినేత విజయ్ కొద్దిసేపటి క్రితమే గవర్నర్ ని కలవడానికి అని చెప్పి లోక్ భవన్ కి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే గవర్నర్తో విజయ్ భేటీ అవుతారు. సో ఇప్పటికే 3 సార్లు గవర్నర్ని కలిసిన విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనని ఆహ్వానించాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. కానీ 3 సార్లు కూడా ఆ విన్నపాలు తిరస్కరించబడ్డాయి. అందుకు కారణం ఏంటి అంటే వెరీ సింపుల్. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన ఒక మ్యాజిక్ ఫిగర్ అన్నది విజయ్ పార్టీ సాధించలేకపోయింది అనే ఒకే ఒక్క కారణంతో గవర్నర్ తనని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించలేను అని చెప్పి చెప్తూ వచ్చారు. ఆ పూర్తి సపోర్ట్తో మీరు రండి, మిమ్మల్ని తప్పితే మరే పార్టీని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించను అని చెప్పి కూడా చాలా క్లియర్గా ఫస్ట్ భేటీ నుంచే కూడా గవర్నర్ చెప్తూ వచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు కూడా గవర్నర్ విజయ్కి తప్పితే ఇంకే పార్టీని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించలేదు. అయితే విజయ్ ఇవాళ సంపూర్ణ మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఐయుఎంఎల్ అలాగే బీసీకే 2 పార్టీలు కూడా విజయ్ టీవీకే పార్టీకి అన్కండిషనల్ సపోర్ట్ ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించాయి. ఈ మేరకు ఆ పార్టీ ప్రతినిధులు విజయ్ పార్టీ టీవీకే ప్రతినిధులకి ఆ మేరకు లెటర్స్ని కూడా అందించారు. తమ సపోర్ట్ని పూర్తి స్థాయిలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. ఈ క్రమంలో ఆ లెటర్స్ని తీసుకుని విజయ్ ఇవాళ కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్కి వెళ్ళారు. ఇమీడియట్గా ఎప్పుడైతే కంప్లీట్ సపోర్ట్కి సంబంధించిన లెటర్స్ తన చేతికి వచ్చాయో ఇక నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు అని భావించిన విజయ్ ఇమీడియట్గా బయలుదేరి లోక్ భవన్కి వెళ్ళారు. కానీ అక్కడ ఆయనకి నిరాశ ఎదురైంది. ఎందుకంటే లోక్ భవన్లో గవర్నర్ని కలవడానికి వెళ్ళాలి అంటే ప్రయర్ అపాయింట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. కానీ విజయ్ అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా గవర్నర్ని కలవడానికి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. కానీ అపాయింట్మెంట్ లేని కారణంగా అక్కడి సిబ్బంది విజయ్ని లోపలికి అనుమతించలేకపోయారు. ఈ క్రమంలో విజయ్ మళ్ళీ యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేశారు. అదే టైంలో విజయ్కి ఒక ఫోన్ వచ్చింది లోక్ భవన్ వర్గాల నుంచి. గవర్నర్కి ప్రీఫిక్స్డ్ కేరళం షెడ్యూల్ ఉన్న కారణంగా ఇవాళ విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. రేపు మీకున్న పూర్తి సపోర్ట్కి సంబంధించిన లెటర్స్తో ఆ లిస్ట్ మొత్తాన్ని తీసుకుని లోక్ భవన్లో సబ్మిట్ చేయండి. గవర్నర్ కేరళం పర్యటన కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ మొత్తాన్ని కూడా అనలైజ్ చేసి పరిశీలించి ఆ తర్వాత ఇమ్మీడియట్గా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అప్డేట్ ఇస్తారు అని చెప్పి లోక్ భవన్ నుంచి విజయ్కి ఫోన్ వచ్చింది. సో ఇవాళ ఇంకా గవర్నర్ని కలిసే అవకాశం ఉండదు అని చెప్పి విజయ్ వెనుదిరిగిన క్రమంలో నిమిషాల్లోనే మళ్ళీ సీన్ పూర్తిగా మారిపోయింది. తమిళ రాజకీయాలు నిమిషానికి కొత్త ట్విస్టులు సంతరించుకుంటూ వచ్చాయి. అయితే కేరళం షెడ్యూల్ని గవర్నర్ రద్దు చేసుకున్నారు. విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయ్కి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజల మ్యాండేట్ ఉన్నప్పటికీ విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానించకపోవడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు వీళ్ళంతా కూడా విమర్శిస్తూ వచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే విజయ్కి కంప్లీట్ సపోర్ట్ వచ్చిందో అప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాన్ని ఖచ్చితంగా మరింతగా విమర్శిస్తారు అన్న ఉద్దేశమో ఏమో తెలియదు. కానీ కేరళం పర్యటనని ఇమ్మీడియట్గా లాస్ట్ మినిట్లో గవర్నర్ రద్దు చేసుకున్నారు. టీవీకే చీఫ్ విజయ్కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఇమ్మీడియట్గా 6:30 కల్లా అపాయింట్మెంట్ ఇచ్చి విజయ్ని కలవడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. సో దానికి తగ్గట్టుగానే విజయ్ మళ్ళీ ఇంటి నుంచి యూటర్న్ తీసుకుని మళ్ళీ లోక్ భవన్కి వెళ్ళారు. కొద్దిసేపటి క్రితమే విజయ్ 4వసారి గవర్నర్తో భేటీ అవ్వడానికి లోక్ భవన్కి వెళ్ళారు. ప్రస్తుతం లోపలికి వెళ్ళారు విజయ్. సో గవర్నర్తో భేటీ తర్వాత తనకున్న పూర్తి సపోర్ట్ని విజయ్ ఆయన ముందు పెట్టబోతూ ఉన్నారు. సో దాన్ని ఆయన ఒకసారి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఆయన్ని ఆహ్వానిస్తారు. సో ఇది మనమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము.